ఆర్జీవి సరైనటువంటి విధంగా స్పందించాడు. అసలు సమస్య నీటే కాదు. మనం ఇప్పుడు పుస్తకం చదవడం, రాయడం, పరీక్షలకు వెళ్ళడం, పాస్ అవ్వడం, ఉద్యోగాలు సంపాదించడం కాదు. అసలు సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాయడం చేస్తుంది, చదవడం చేస్తుంది, పనులు చేయగలుగుతుంది, అన్నీ చేసేస్తుంది. దీనివల్ల మన ఉద్యోగాలకి గండి ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలో, ఈ సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడాలో తెలుసుకోవాలి. ఇప్పుడున్నటువంటి విద్య, ఇప్పుడున్నటువంటి యువత, ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటికీ కూడా ఏఐ అనేది ఒక పరిష్కారం కనుక అయ్యిందంటే, మనం ఎంత చదువుకున్నా, ఎంత చేసినా, ఎన్ని పరీక్షలు పాస్ అయినా ఏంటి ఉపయోగం? అన్నీ ఏఐ చేస్తున్నప్పుడు, పనులన్నీ అది చక్కబెడుతున్నప్పుడు మనకు ఉద్యోగాలు ఎవరిస్తారు? అప్పుడు సగానికంటే ఎక్కువగా ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక కంపెనీలన్నీ కూడా ఏఐ మీద పడతాయి. ఎందుకంటే ఉద్యోగాలు నియమించుకొని వాళ్ళు మనం చెప్పినట్లుగా వినడం, మనం వాళ్ళు చెప్పినట్లుగా వినడం, ఈ ఉద్యమాలు, ఈ నిరసనలు, ఈ హైకులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా హ్యాపీగా ఒక యంత్రమే మనం చెప్పినట్లుగా వినేసింది అనుకోండి, అన్ని పనులు చేసింది అనుకోండి, ఇంకెందుకు ఇంతమందిని పెట్టుకోవడం? వాళ్ళు డబ్బును ఆదా చేసుకుంటారు. కాబట్టి ఏఐ అనేది చాలా వరకు తీవ్రమైనటువంటి సమస్య. ఈ సమస్య నుండి మనం బయటపడడం ఎలా అనేది తెలుసుకోవాలి అన్న విధంగా ఆర్జీవి అయితే ఒక ఎక్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని చదువుతున్నటువంటి చాలామంది నిజమే కదా, కరెక్టే కదా ఆర్జీవి చెప్పింది అంటున్నారు. చాన్నాళ్ళకి ఆర్జీవి నుండి అయితే ఒక మంచి ట్వీట్ అయితే వచ్చింది.